పీజీసెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎం ఫార్మసీ ఆర్ ఫార్మటీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు వెబ్ ఆప్షన్స్ గురించి కావచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ లో ఎలా కాలేజెస్ పెట్టుకోవాలి అండ్ కొన్ని కాలేజెస్ కనిపిస్తలేవు అండ్ స్పెషలైజేషన్స్ లో చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. సో సీట్ వస్తుందా రాదా, అండ్ మనకు చాలా మందికి ఎస్ఎన్ఎస్ లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, స్టైపెండ్ వస్తుందా, కొన్నిట్లో ఓన్లీ ఎస్ఎన్ఎస్ ఉంది, సో మేము జాయిన్ అవ్వాలని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఒక 10 డౌట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో ఎవరైతే ఆల్రెడీ వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతవరకు ఎవరైతే ఇంకా ఫైనల్ గా మీరు సబ్మిట్ చేయలేరో మీరైతే లాగిన్ అయ్యి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. సో మీరు ఎన్ని కాలేజెస్ ఎన్ని స్పెషలైజేషన్స్ పెడదాం అనుకుంటున్నారో ప్రాపర్ గా పెట్టి సబ్మిట్ చేయండి. సో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి రేపు ఒక్క రోజే ఉంటుంది, 16th అక్టోబర్. సో ఎడిట్ ఆప్షన్ అంటే మీరు ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొడితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. మీరు ఏ కాలేజ్ అయితే పెట్టారో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు సీట్ ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే రాదు. సో మంచి ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ఎడిట్ ఆప్షన్ 16th అక్టోబర్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఏవైతే వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేస్తారో మీ ర్యాంక్ కేటగిరీ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టినా ఆధారంగా ఒక సీట్ వస్తుంది. సో మనకు వెబ్సైట్ లో 21st అక్టోబర్ రోజు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. అన్ని వెబ్సైట్ లోనే చూసుకోవాలి. సో phase 1 సీట్ అలాట్మెంట్ అని ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ లో మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేస్తే కొంతమందికి సీట్ వస్తుంది, కొంతమందికి రాదు. సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకు ఆన్లైన్ లోనే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాలి. కాలేజీలో ఫీ పేమెంట్ ఉండదు, ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసి మీరు కాలేజ్ కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో రిజల్ట్స్ 21st రోజు వస్తుంది. సో 21st తర్వాత ఒక 22 to 25 మన కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చారు. సో మీకు ఆ కాలేజ్ నచ్చితే ఆన్లైన్ లో అమౌంట్ పే చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సపోజ్ నాకు పక్కా ఇన్ఫార్మసీ కావాలి అండ్ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలనుకున్నా ఈ కాలేజీలో బుక్ చేసుకొని వేరే కాలేజ్ మళ్ళీ phase 2 లో పెట్టుకోవచ్చు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వేరే కాలేజ్కే వెళ్తా అనుకుంటే ఆ వచ్చిన సీట్ ని వదిలేసుకోవాలి. అండ్ ఎవరికైతే phase 1 లో సీట్ రాదో మీరు ఇంకా ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది ఎంఫార్మసీ వాళ్ళకు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కావచ్చు, బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత వస్తుంది, అండ్ జీప్యాట్ వాళ్ళకు స్టైపెండ్ ఎంత వస్తుందో అది అడుగుతున్నారు. సో ఫస్ట్ పీజీసెట్ ద్వారా వెళ్లే వాళ్ళు, అంటే పీజీసెట్ అంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. అంటే మీ ఏదైతే అమౌంట్ ఫీజు ఉంటుందో అది గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఇన్కమ్ ప్రాపర్ గా పెట్టి ఇన్కమ్ లోవర్ వచ్చిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, సో మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. మీకు ఏ కాలేజ్ అయినా రాని, గవర్నమెంట్ యూనివర్సిటీ రాని, ప్రైవేట్ రాని, ఏది వచ్చినా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. మనకి ఏదైతే పీడిఎఫ్స్ లో 1 year ఫీ ఉంటుంది కదా, ఆ 1 year ఫీ మొత్తం ఫ్రీయే మీకు. సో మీరు ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రీన్ ఫండ్ అని ఒక 100 రూపీస్ మాత్రమే మనకు ఆ అలాట్మెంట్ మీద ఉంటుంది, అది మాత్రమే పే చేసుకోవాలి. సో జస్ట్ 100 రూపీస్ మాత్రమే మీకు 1 year ఫీ. నెక్స్ట్ బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. సో ఇక్కడ కొన్ని కాలేజ్ కి ఫీ అనేది 1 lakh అబౌవ్ ఉంటుంది, కొన్ని కాలేజ్ కి 1 lakh బిలో ఉంటుంది. సో దాని ఆధారంగా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. సో ఏ కాలేజ్ కి అయితే 95,000 to 1,40,000 వరకు ఫీ స్ట్రక్చర్స్ ఉంటుంది కదా. సపోజ్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉంది, మల్లారెడ్డి కాలేజ్ కి 95,000 అబౌవ్ ఉందా, 95,000 బిలో ఉందా చూసుకోండి. 95,000 అబౌవ్ కాలేజ్ ఫీజు ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి 1,10,000 వరకు వస్తుంది. అంటే సపోజ్ ఆ కాలేజ్ లో 1,20,000 ఫీ ఉంటే 1,10,000 గవర్నమెంట్ వాళ్ళు పే చేసిన తర్వాత 10,000 ఏదైతే ఉందో అది మీరు 1 year కి ఫీ పేమెంట్ చేసుకోవాలి. అదే ఏ కాలేజ్ కి అయితే 95,000 కన్నా బిలో ఉంటే ఫీజ్ అనేది అప్ టు 93,500 రూపీస్ వస్తుంది. సపోజ్ ఒక కాలేజీలో 80,000 ఫీ ఉంది, మనకు 93,500 ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా అమౌంట్ కూడా మనకి ఇస్తారంటే అట్లా ఇవ్వరు. విచ్ ఈజ్ మినిమం, అంటే ఏ అమౌంట్ మినిమం ఉంటుందో అది ఫీజు రియంబర్స్మెంట్ కింద వచ్చేస్తుంది. సో ఇక్కడ జస్ట్ 2 points. ఎవరికైతే 95,000 అబోవ్ ఫీ ఉంటుందో కాలేజ్ ఫీజు అప్ టు 1,10,000 ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే 95,000 బిలో ఉంటే 93,500 రూపీస్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు 1 lakh వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది జస్ట్ కాలేజ్ ఫీజు చూసుకొని. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవాలి. సో ఇది మనకు పీజీసెట్ ద్వారా వెళ్లే వాళ్ళు. అదే జీప్యాట్ వాళ్ళు, సో ఎవరికైతే జీప్యాట్ ద్వారా మీకు ఫార్మసీ కావచ్చు ఏదైతే కోర్సెస్ వస్తాయో మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి ఫీజు అయితే మీకు పే చేయరు. కంప్లీట్ ఫీజు మీరే పే చేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్. మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఏదైనా క్యాస్ట్ కానీ జీప్యాట్ ద్వారా వస్తే మీరు కంప్లీట్ ఫీజు. సపోజ్ ఒక కాలేజీలో 90,000 ఫీ ఉంటే 90,000 మీరు పే చేయాలి. అదే ఎవరైతే అదర్ కేటగిరీ, ఏ కేటగిరీ అయినా మీరు కంప్లీట్ ఫీజు అయితే పే చేయాలి, ఇయర్ కి ఫీజు.
అండ్ మీకు మంత్లీ స్టైపెండ్ వస్తుంది. సో జీప్యాడ్ వాళ్ళ ద్వారా వెళ్ళే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అంటే స్టైపెండ్ వస్తుంది. మంత్లీ స్టైపెండ్ మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో 12,400 రూపీస్ పర్ మంత్ వస్తుంది. సో ఇయర్లీ 1,44,000 అంటే అప్రాక్సిమేట్లీ మనకు 2,80,000 వరకు 2 ఇయర్స్కి కలిపి వస్తుంది. సో మీకు ఆ అమౌంట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. సో కంప్లీట్ ఫీజు అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫీజు రియంబర్స్మెంట్ గురించి అండ్ ఇయర్కి ఎంత ఫీజు రియంబర్స్మెంట్ పే చేయాలి అని చెప్పాను. ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత మనకు ఇయర్ ఫీ అక్కడ డిస్ప్లే అవుతుందా, సెమిస్టర్ ఫీజ్ అని అది కూడా డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో కంప్లీట్ ఫీ ఒకేసారి అడగదు. సో మనకు అక్కడ పీడిఎఫ్లో సెమ్ ఫీజు ఉంటుంది, ఇయర్ ఫీ ఉంటుంది. సో సెమ్ ఫీజు ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మైనారిటీ వాళ్ళకి ఫ్రీ. ఎవరైతే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో మనకు ఇయర్కి 1,10,000 వస్తుంది ఇయర్కి. అదే మనకి ఇప్పుడు 1 సెమిస్టర్కి ఎంత వస్తుంది, 55,000 మనకు ఒక సెమిస్టర్కి వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. సో అలానే 1 ఇయర్ ఫీ ఎంతైతే ఉందో దాన్ని డివైడ్ ఆఫ్ చేస్తే 1 సెమిస్టర్ అమౌంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 1 lakh ఫీ ఉంది, ఇయర్కి 1 lakh అంటే మనకు 1 సెమిస్టర్కి ఎంత అవుతుంది, 50,000. అండ్ ఇక్కడ అది కాలేజ్ ఫీజు. అదే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి 1,10,000 ఉంది మనకు ఫీజు రియంబర్స్మెంట్. అదే 1 ఇయర్కి 55,000 గవర్నమెంట్ ఇస్తుంది. సో మనకు ఫీజు రియంబర్స్మెంట్ 55,000 రాగా మనకి ఇక్కడ కాలేజ్ ఫీజే 50,000 ఉంది. సో జీరో. సో మీరు పే చేయాల్సింది జీరో. సో ఎవరైతే ఈ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో మీకు ఆల్మోస్ట్ 90 to 1 lakh వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తాయి. కాబట్టి 1 lakh అబోవ్ ఏదైతే ఫీ ఉంటుందో అది మీరు 1 ఇయర్కి పే చేసుకోవాలి. 1 ఇయర్కి ఎక్స్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఒక సెమిస్టర్కి x/2 అమౌంట్ అయితే సపోజ్ 1 ఇయర్కి 10,000 అయితే మీకు ఇక్కడ సెమిస్టర్కి 5,000 రూపీస్ మీరైతే పే చేసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సీట్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ ఏమనుకుంటే ఎస్ఎన్ఎస్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ఎస్ఎఫ్ కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా జస్ట్ అది సీట్ టైప్ అండి. సో ఇక్కడ రెగ్యులర్కి కొద్దిగా తక్కువ ఫీ ఉంటుంది, నెక్స్ట్ ఎస్ఎఫ్కి ఉంటుంది, నెక్స్ట్ ఎస్ఎన్ఎస్కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఇది అసెండింగ్ ఆర్డర్. సో ఫస్ట్ జనరల్ పెట్టుకోండి, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి ఎస్ఎఫ్, నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ పెట్టుకోండి. సో కొన్ని కాలేజ్లో ఓన్లీ ఎస్ఎన్ఎస్ఏ ఉంటాయి, కొన్ని కాలేజ్లో ఓన్లీ ఎస్ఎఫ్ ఉంటాయి, కొన్ని కాలేజ్లో ఓన్లీ రెగ్యులర్ ఉంటాయి. సో మీరు ఆ కాలేజ్లో ఏవైతే సేమ్ కోర్స్ 2 types ఉంటాయి, రెగ్యులర్ ఎస్ఎఫ్ ఉంటే రెగ్యులర్ పెట్టుకోండి, ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎన్ఎస్ పెట్టుకోండి. సో ఏదైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఫీ స్ట్రక్చర్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఇక్కడ ఎస్ఎన్ఎస్లో వచ్చిన మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని అడుగుతున్నారు. మీకు ఏ టైప్ ఆఫ్ సీట్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, స్టైపెండ్ కూడా వస్తుంది. కాకపోతే ఆ పీడిఎఫ్లో కింద ఉంటుంది ఎస్ఎన్ఎస్ అంటే సో స్టూడెంట్స్ విల్ నాట్ బి గెటింగ్ ఏఐసిటి ఫెలోషిప్ కావచ్చు, స్కాలర్షిప్ అని ఉంటుంది. సో అలాంటిది ఏముండదు. అది ఎవ్రీ ఇయర్ 2020 నుంచి అది సేమ్ పీడిఎఫ్ రిపిటేషన్ ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు. మీకు ఇచ్చేది మనకు తెలంగాణ గవర్నమెంట్ పీజీ సెట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఏఐసిటి వాళ్ళు మనకు స్టైపెండ్ ఇస్తారు. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ పీడిఎఫ్. సో అక్కడ మిస్టేక్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ అదే ఉంటుంది. ఎన్నిసార్లు చేంజ్ చేయమన్నా వాళ్ళు చేంజ్ చేయరు. సో మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో ఎస్ఎన్ఎస్ పెట్టినా, ఎస్ఎఫ్ పెట్టినా, రెగ్యులర్ పెట్టినా స్టైపెండ్ వచ్చే వాళ్ళకి స్టైపెండ్ వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. జస్ట్ ఫీ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది ఎస్ఎఫ్, రెగ్యులర్, ఎస్ఎన్ఎస్కి. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. ఇది అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇక్కడ చాలా మంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సో చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయి అనుకుంటారు. సో ఇక్కడ చాలా సీట్స్ అనేది ఓన్లీ 5,100 మాత్రమే ఉంటాయి, ఒక 5,000 to 5,300. సో ఇక్కడ మెయిన్ క్రైటీరియా వచ్చేసి ర్యాంక్ మంచిగా ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ కేటగిరీలో మీ ర్యాంక్ మంచిగా ఉంటే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రతి స్పెషలైజేషన్లో 15 seats 12 seats ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి క్యాస్ట్కి 1 or 2 seats మాత్రమే ఉంటాయి. అంటే మీ కేటగిరీలో మీరు టాప్ ఉండాలి. సో మీరు అనుకుంటారు నేను 10 పెట్టినా, చాలా పెట్టినా అనుకుంటారు. సో 10 పెట్టినా కూడా చాలా తక్కువ పెట్టినట్టే. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ప్రతి కాలేజీలో ఒక 10 seats ఉంటే మీరు అప్లై చేసిన సీట్స్కి ఎన్నిటికి 100. సో 100 seatsకి మీరు ఎలిజిబుల్ కాదు. ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకుంటే 10 seatsకి 1 seat మాత్రమే బీసీబీకి ఉంటుంది. అదే సపోజ్ 10 కాలేజ్కి మీరు అప్లై చేస్తే 10 seatsకి మాత్రం మీరు ఎలిజిబుల్ అయినట్టు. ఆ జనరల్ కేటగిరీ పక్కన పెట్టండి, కానీ మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది. కాబట్టి అలా మీరు ఎక్కువ కాలేజ్ పెడితే కొన్ని ఎక్కువ సీట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ వల్ల
ప్రతి క్యాస్ట్ కి ఒక సీట్, 2 సీట్లు, 3 సీట్లు మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి సో స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. సో 10 పెట్టినా 20 పెట్టినా అనుకుంటారు. మీరు ఎన్ని ఎక్కువ పెడితే అన్ని బెనిఫిట్స్ అయితే మీకు వస్తాయి. సో phase 1 లోనే మంచి కాలేజ్ అన్ని బుక్ అయిపోతాయి. కాబట్టి ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సపోజ్ మీరు ఓన్లీ 5 అనుకున్నారు, 5 పెట్టండి. 5 పెట్టిన తర్వాత ఇంకొక 10 ఎక్స్ట్రా పెట్టండి. ఎవరైతే 10 అనుకుంటారో 20 పెట్టండి, 20 అనుకుంటే 30 పెట్టండి, 30 అనుకుంటే 40 పెట్టండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్లో అయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఓన్లీ సర్టిఫికేట్ కోసం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి కాలేజ్లో చేద్దాం అనుకుంటారు. సో మంచి కాలేజ్లో చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు అనుకున్న కాలేజ్, మంచి కాలేజ్ అని పెట్టిన తర్వాత కొన్ని కింద కాలేజ్ కూడా పెట్టండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తే అప్పుడు డిసైడ్ అవ్వండి. అండ్ ఎవరికైతే ఎంఫార్మసీ సర్టిఫికేట్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఉన్న కాలేజ్ అన్ని టాప్ టు బాటమ్ ప్రియారిటీస్ అయితే అన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఏదో ఒక కాలేజ్లో వస్తే మీరైతే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫార్మా-డి. సో ఎవరైతే ఈ ఫార్మా-డిలో జాయిన్ అవ్వమనుకుంటున్నారో మీకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, సో దాని గురించి చెప్తాను. సో ఎవరైతే ఫార్మా-డి పీజీ సెట్ ద్వారా వెళ్తున్నారో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఎవరైతే ఈ బీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకైతే 68,000 పర్ ఇయర్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 70,000 ఫీ ఉంటే ఇయర్కి 68,000 గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తే రిమైనింగ్ 2,000 మీరు పే చేసుకోవాలి. సపోజ్ 80,000 ఉంటే 12,000 మీరు పే చేసుకోవాలి, 68,000 గవర్నమెంట్ వాళ్ళు పే చేసుకుంటారు. ఇది ఇయర్కి. అదే సెమిస్టర్కి బై 2 చేసుకోవాలి. సో 34,000 పర్ సెమిస్టర్కి ఇస్తుంది గవర్నమెంట్. సో ఇవి మెయిన్ పాయింట్. సో వెబ్ ఆప్షన్స్ ఇక్కడ ఎక్కువ కాలేజ్ పెట్టండి. ఆ కాలేజ్లో ఒక స్పెషలైజేషన్ వస్తే ఒకటే పెట్టండి. లేదు నాకు పక్కా ఏదో ఒక సీట్ కావాలి ఈ కాలేజ్ అనుకుంటే అన్ని స్పెషలైజేషన్స్ అయితే పెట్టండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనకు బీ ఫార్మసీ లాగా సో ఎక్కువ ఉండవు. మనకు ఇక్కడ ప్రతి స్పెషలైజేషన్ 10 సీట్స్, 12, 15 మాత్రమే ఉంటాయి. కాబట్టి సో ఎక్కువ సీట్స్ అయితే రావు. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో మీరు ఎంటెక్కి సంబంధించిన వీడియోస్ చూడండి. సో చాలా మంది నేను చెప్పిన విధంగా పెట్టలేరు. కొంతమంది ఓన్లీ 5 కాలేజ్ 10 కాలేజ్ పెట్టడం వల్ల సీట్ అయితే రాలేదు. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ సీట్స్ తక్కువ ఉంటాయి, ప్రతి స్పెషలైజేషన్లో తక్కువ సీట్స్ ఉంటాయి. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సో మీరైతే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ఇంప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేసిన వాళ్ళు రేపు ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. సో ఎవరికైతే అన్ని పెట్టాను ప్రాపర్గా అనుకున్న వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ అంటూ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు వదిలేసేయండి. రిజల్ట్స్ వచ్చిన రోజు రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.